యేసుప్రభుని దొంగల మధ్య ఎందుకు సిలువ వేశారు? యేసుప్రభు వారు ఆ దొంగలకి ఎందుకు అవకాశం ఇచ్చారు? పాత నిబంధన గ్రంథంలో మనం చూసినట్టే చాలామందికి దేవుడు అవకాశం ఇచ్చారు. ఆ అవకాశాన్ని తృణీకరించి తన శాపం ముందు తెచ్చుకున్నాడు. అవకాశాన్ని మరణం దాకా తెచ్చుకున్నాడు. ఆ అవకాశాన్ని వదులుకోకుండా ఉంటే అతను నిత్య జీవనంలో ప్రవేశించేవాడు. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున హృదయపూర్వక వందనములు. యేసుప్రభు సిలువలో పలికిన మొదటి మాట ఎవరైతే చూడడం అన్నారో డిస్క్రిప్షన్ లింక్ ఉంది, వెళ్ళి చూడండి. అలాగే ఎవరైతే మన ఛానల్ను కొత్తగా చూస్తున్నారో వారు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ను ఆల్లో పెట్టుకోండి. చాలామంది మన ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ని చూస్తున్నారు. కాబట్టి ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాం. ఇక రెండో మాట, లూకాసు వార్త 23:43 నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నేను నీతో నిశ్చయంగా చెప్పుచున్నానని ప్రభు చెప్తారు. అసలు దేవుణ్ణి దొంగల మధ్య ఎందుకు సిలువ వేశారు అంటే, యేసుప్రభుని సిలువ వేసిన వారు ఈయన దొంగ, ఎందుకంటే ఈయన దైవకుమారుడు అని చెప్పుకొని తిరుగుతున్నాడు. దైవకుమారుడు ఇలా ఉండడు, ఈయన రాజ్యం చెప్పుకుంటున్నాడు. ఏమన్నా అడిగితే ఈయన రాజ్యం ఇది కాదు అని చెప్తున్నారు అని వాళ్ళు భావించి యేసుప్రభుని దొంగల మధ్య సిలువ వేశారు. అసలు దేవుడు దొంగల మధ్య సిలువ వేయడానికి కారణం వాళ్ళేనా? కాదు. యేసుప్రభు వారు దొంగల మధ్య సిలువ వేయడానికి కారణం లేఖనం నెరవేరడం కోసం. ఆ లేఖనం ఎక్కడుందంటే యెషయా గ్రంథం 53:12 మనం చూసినట్టయితే, అతిక్రమం చేయవారిలో ఎంచబడిన వాడాయను, అనేకులు పాపను భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపన చేసెను. ముందుగా మనం ఈ దొంగల గురించి తెలుసుకుందాం. వీరు సిలువ ఎక్కే ముందు చాలా పాపాలు చేశారు, చాలా దొంగతనాలు కూడా చేశారు. ఈ శిక్షకు వాళ్ళు అర్హులే. లూకాసు వార్త 23:41 మనం ఇది చూడవచ్చు. అతనిలో ఒక దొంగ ఇలా అంటాడు, అతనిలో ఒకరు, నీవు దేవుడివైతే ముందు నిన్ను నువ్వు కాపాడుకో, తర్వాత మమ్మల్ని కాపాడు అని అంటారు. మరో వ్యక్తి, నన్ను నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకో అని అంటారు. తమ జీవితం అంతా కూడా దేవునికి వ్యతిరేకంగా జీవించి ఆయనకు వ్యతిరేకమైన పనులు చేసి శిక్షకు అర్హులైన వారిని దేవుడు చిట్ట చివరిగా ఒక అవకాశం ఇచ్చారు. కానీ ఒకరు ఆ అవకాశాన్ని ఉపయోగించుకున్నారు, మరొకరు ఆ అవకాశాన్ని ఉపయోగించుకోలేదు. దేవుడు బైబిల్లో చాలామందికి చాలా అవకాశాలు ఇచ్చారు. అలాగే యేసు ప్రభు వారు మనిషి రూపంలో ఉన్నప్పుడు కూడా కొంతమందికి ఆయన అవకాశం ఇచ్చారు. ఎవరెవరికి అవకాశం ఇచ్చారో ఇప్పుడు మనం చూద్దాం. గెహజీ, కుష్ఠరోగమైన నయమాను ఎలీషా మాట విని యోర్దానులో 7 సార్లు మునగగా అతని సంపూర్ణంగా శుద్ధి అవుతాడు. అతనికి ఉన్న గర్వం పోయి శరీరం శుద్ధి అవుతుంది. కృతజ్ఞత భావంతో ఎలీషాకు కానుకలు ఇవ్వబోగా ఎలీషా వాటిని తిరస్కరిస్తాడు. ఇదంతా చూస్తున్న గెహజీ అత్యాశతో ధనాపేక్షతో నయమాను కూడా పడి సేవ పేరిట ఎలీషాకు అబద్ధము చెప్పి నయమాను దగ్గర కానుకలు తెచ్చుకొని వాటిని దాచిపెట్టి ఏమీ ఎరిగినట్లు వచ్చి ఎలీషా ఎదుట నిలబడతాడు. ఎలీషా తన ఎదుటనున్న గెహజీని, నువ్వెక్కడి నుండి వచ్చావని అడిగాను. అప్పుడు ఇక్కడ గెహజీ నయమాను వెంబడించి అన్యాయంగా ముసుగులో వెండి వస్త్రాలను బహుమానాలు అర్పించినవి దేవుడు ముందుగానే ఎలీషాకు ఆత్మతో బయలుపరిచాడు. గెహజీ పరిచర్య ముసుగులో పాపిష్టి పనులు చేస్తున్నాడని తెలిసి కూడా గెహజీ నువ్వెక్కడి నుండి వస్తున్నావు అని అడగడానికి కారణం ఏంటంటే, తన తప్పును ఒప్పుకొని జీవితాన్ని దిద్దుకుంటాడు. సేవ ముసుగులో అన్యాయంగా సంపాదించే సంపాదనను మానుకుంటాడు అని దేవుడు అడుగుతాడు. గెహజీ తన తప్పును ఒప్పుకోక కప్పుకొని ప్రయత్నం చేస్తాడు. చివరకు నయమాను కుష్ఠరోగాన్ని చేతులారా తాను తెచ్చుకుంటాడు. తన సంతతితో బహుమానంగా కుష్ఠరోగాన్ని తెచ్చుకున్నాడు. 2 రాజుల గ్రంథం 5:15-27 మనం ఇది చూడవచ్చు. దేవుని చిత్తానికి విరోధంగా మోయాబీలకు అనుకూలంగా ప్రవచించి బిలాము బయలుదేరతాడు. ధనమును బహుమానమును తన దొంగ ప్రవచనాల ముసుగులో పొంది నాశించి బిలాము దేవుని దూతను ఎదుర్కొనగా, నీ గాడిదను ఈ ముమ్మారు నీవేళ కొట్టితివి, ఇదిగో నా ఎదుట విపరీతమైనదిగా కనుక నేను నీకు విరోధినై బయలుదేరి వచ్చి తిని. ఈ సందర్భంలో కూడా బిలాము తన తప్పును ఒప్పుకొనగా దేవునితో సరిచేసుకునే అవకాశం పొందినను తన జీవితము సరిచేసుకోలేదు. ఫలితం మరణశిక్ష.
బయోరా కుమారుడైన బిలాము ఖడ్గంతో చంపిరి. సంఖ్యాకాండం 31వ అధ్యాయంలో 8వ వచనంలో మనం ఈ విషయం చూడొచ్చు. బ్రతుకును మార్చుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు ఆ అవకాశాన్ని కాదనుకుంటే కాళ్ళదన్నితే శిక్ష తప్పదు. దొంగ ప్రవచనాలతో ముసుగులో సొమ్మును సంపాదించే బిలాముకు కఠిన శిక్ష తప్పలేదు. అతను నా హృదయానుసారుడు అని దేవుని చేత అనిపించుకున్న వ్యక్తి పాపంలో పడినప్పుడు దేవుడు కూడా అతనికి ఒక అవకాశం ఇచ్చారు. మనందరికీ తెలుసు దావీదు బెత్షెబాతో పాపం చేసిన విషయం. దేవుడు తనకి నాతాను ప్రవక్త ద్వారా అవకాశం ఇచ్చారు, సరి చేసుకున్నాడు. 2 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 1 నుంచి 18 వచనాలు మనం చూడొచ్చు. ఇప్పటిదాకా మనం పాత నిబంధన గ్రంథంలో దేవుడు అవకాశాలు ఇచ్చిన వ్యక్తులను చూసాం. ఇప్పుడు క్రొత్త నిబంధన గ్రంథంలో యేసు ప్రభువారి చేత ఆయన ఇచ్చిన అవకాశాన్ని తిరస్కరించిన వ్యక్తి గురించి చూద్దాం. ఓ రోజు యేసు ప్రభువు తన మార్గం వెళ్తుంటే ఒక యవ్వనస్తుడు పరిగెత్తుకుంటూ వచ్చి, బోధకుడా, నాకు నిత్యం జీవం కావాలంటే ఏం చేయాలని అడుగుతాడు. అప్పుడు యేసు దొంగలింపవద్దు, వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, అబద్ధం సాక్ష్య పలకవద్దు, మోసం చేయవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానించు అని చెప్తారు. ఆ యవ్వనస్తుడు ఇవన్నీ విని, ఇవన్నీ చిన్నప్పటి నుండి నేను పాటిస్తున్నాను, నేను ఇంకేమైనా నేర్చుకోవాలంటే చెప్పమంటాడు. అప్పుడు యేసు, నీలో ఒకటి కొదువు ఉంది, నీ ఆస్తి అమ్మి నన్ను వెంబడించమంటారు. అప్పుడు ఆ యవ్వనస్తుడు ఆ మాట అతనికి నచ్చక వెళ్ళిపోతాడు. తను నిజంగా నిత్యజీవం పొందాలనుకుంటే ఇహలోకమైన ధనం కోసం ఎందుకు ఆశపడుతున్నాడు? మనలో కూడా చాలామంది ఇంతే. మన పాపాలు మన దగ్గరే పెట్టుకొని దేవుని క్షమించమని అడుగుతాం, ఇంకేవో అడుగుతాం. కొంతమంది దేవుని దూషిస్తారు. ఎలా అయితే ఆ శిలువలో ఆ దొంగ దేవుని దూషించాడు. యేసు ప్రభువారు అంతగా హింసించిన, బాధ పెట్టిన ఆయన వారిని క్షమించాడు, నన్ను కూడా క్షమిస్తారు అని ఒక దొంగ అతన్ని క్షమించమని అడిగాడు. నిత్యజీవం పొందుకున్నాడు. ఆయన పలికిన మొదటి మాట ద్వారా ఆయన చనిపోయే ముందు కూడా ఒక ఆత్మను రక్షించగలిగారు. నీవు కూడా, నాకు కూడా మరణం దాకా అవకాశం ఉంది, మరణం పొందేటప్పుడు నేను దేవుడిని క్షమించమని అడిగితే దేవుడు క్షమిస్తారని అనుకుంటున్నావేమో. ఏమో ఆ దొంగలాగా నీకు కూడా మరణం సమీపంలో ఉన్నప్పుడు అవకాశం వస్తుంది అనుకుంటున్నావా? నిత్యజీవం పొందుకుందాం అనుకుంటున్నావా? కుదరదు. ఎందుకంటే దేవుడు ఇప్పటికే నీకు చాలా అవకాశాలు ఇస్తున్నారు కూడా. ఇకనైనా మారతావని దేవుడు నీతో చెప్తున్నారు. దావీదు గారిలాగా దొంగలాగా తనకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటావో, లేకపోతే తనకి అత్యంత చేరులో ఉన్న నిత్యజీవాన్ని విడిచిపెట్టుకున్న యవ్వనస్తులాగా ఉంటావో, హజీలాగా బిలాంలాగా హెచ్చరించినా సరే నీ శాపాన్ని కొని తెచ్చుకుంటావో, మరణాన్ని కొని తెచ్చుకుంటావో అనేది నీ ఇష్టం. ఈ వీడియో మీరు ఇక్కడ దాకా చూసారంటే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ఈ వీడియో మీరు ఇక్కడ దాకా చూసారంటే మీకు ఖచ్చితంగా ఈ వీడియో నచ్చే ఉంటుంది. కాబట్టి ఎవరైతే మన వీడియోస్ చూస్తున్నారో వారు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ఆన్లో పెట్టుకోండి. ఇంకా 3వ మాట వచ్చే శుక్రవారం యేసు ప్రభువారు తన తల్లి గురించి ఆ మాట పలికారు. యేసు ప్రభువారు తన తల్లి పట్ల ఉన్న బాధ్యతల గురించి, ఆయన తన తల్లిని ఎంత ప్రేమిస్తున్నారో అనేది మనం వచ్చే వారం చూద్దాం.